నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్లో మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. యాంకర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అసలు యాంకరింగ్ ఎట్లా స్టార్ట్ అయింది, న్యూస్ రీడింగ్ ఎట్లా స్టార్ట్ అయింది, యాంకర్ న్యూస్ రీడర్స్ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే జనరల్గా ఇది ప్రాక్టికల్ కోర్సు. థియరీ ఎక్కువ మాట్లాడుకొని మనం ప్రాక్టికల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. థియరీ కంప్లీట్ చేసుకుంటే ప్రాక్టికల్గా ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎట్లా చేద్దాం అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. తర్వాత ఇందులో మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నట్టుగా మన వాయిస్, మన ఎక్స్ప్రెషన్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్స్లో మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో జనరల్గా విజువల్గా మనల్ని ప్రజెంట్ చేసుకుంటాం. అట్లాగే వాయిస్, ఈ వాయిస్కు సంబంధించిన చాలా ఎలిమెంట్స్ మనం యాంకరింగ్ న్యూస్ రీడర్స్కి తెలుసుకోవాలి. పర్టికులర్గా వాయిస్ కల్చర్ ఏంటి, వాయిస్ ఎట్లా వస్తుంది, వాయిస్కి స్పీచ్కి తేడా ఏంటి, క్వాలిటీస్ ఆఫ్ వాయిస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటే తప్ప, మన వాయిస్ని ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప, ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం, మన వాయిస్ బాగాలేకపోయినా ఇన్ ద సెన్స్ మైకోజెనిక్ కాకపోయినా దాన్ని మనం వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా ఎట్లా మాడ్యులేట్ చేసుకోవచ్చు, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు అనే దాని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్ ఇవన్నీ మనం ఒక 2-3 మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కొన్ని ప్రాక్టికల్గా ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించినవి. ఆ ఎక్సర్సైజులు ఎట్లా చేస్తాము, మన వాయిస్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటాము, స్పీచ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటాము, వీటన్నిటికి సంబంధించిన బేసిక్స్ మనం కొన్ని ఈ మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అసలు వాయిస్ అంటే ఏంటి, స్పీచ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వాయిస్ ఎలా వస్తుంది, వాయిస్ అంటే ఏంటి, స్పీచ్ అంటే ఏంటి, ఇవి చాలామందికి వాయిస్ అనగానే సౌండ్ అండి అంటారు. ఇది కూడా సౌండేగా, ఇది వాయిస్ ఒకటేనా, మళ్ళీ కన్ఫ్యూజన్. అది మరి యాక్చువల్గా అంటాం అంటే మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం కానీ వాటికి సంబంధించిన డెఫినేషన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళం వాయిస్ అంటే ఏంటి, స్పీచ్ అంటే ఏంటి తెలుసుకోవచ్చు. మన బయాలజీ టెక్స్ట్ బుక్స్లో, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ వీటి గురించిన పాఠాలు మనం నేర్చుకొని ఉంటాం. కానీ ఎగ్జామినేషన్ పర్పస్లో ఏదైనా నేర్చుకున్నామా వదిలేసామా అన్నట్టు నేర్చుకున్నాం తప్ప అసలు బేసిక్గా మనకెలా ఉపయోగపడుతుంది, మనం దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యం, అవసరం లేదు కాబట్టి. సో ఇప్పుడు వాటిని మనం ఈ పర్టికులర్ కోర్సులో చాలా అవసరం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ని మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి, చిన్నప్పటికెళ్ళి 6వ తరగతి 7వ తరగతికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాటిని రివైవ్ చేసుకొని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వాయిస్ అంటే ద రా సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ఓకల్ కార్డ్స్. మన స్వరతంత్రులు అంటే లోపల ఉంటాయి, ఓకల్ కార్డ్స్ అంటాము, స్వరతంత్రులు అని తెలుగులో అంటాము. ఈ ఓకల్ కార్డ్స్ అనేవి మన గొంతు లోపల ఉండే చిన్న ఒక కండరాలు. ఈ కండరాలు మనకి వాయిస్ ప్రొడక్షన్కి కారణమవుతాయి. సో ఈ కండరాల నుంచి వెలువడే మూల ధ్వనిని మనం వాయిస్ అంటాము. ఈ వాయిస్ స్పీచ్గా మారడానికి, వాయిస్ నుంచి స్పీచ్గా మారడానికి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ బ్రీతింగ్, శ్వాసక్రియ అంటాం తెలుగులో. అదేంటి వాయిస్కి బ్రీత్కి సంబంధం ఏంటి అని చాలామందికి అనిపిస్తుంది. మనం ఇక్కడ పొత్తి కడుపు మీద చేయి పెట్టుకొని మాట్లాడుతుంటే మనం మాట్లాడేటప్పుడు ఈ పొత్తి కడుపు కదలడాన్ని మనం గమనిస్తాం. ఇదేంటి, మాట్లాడేది ఇక్కడ కదా, ఇక్కడ కదలిక ఎందుకు వస్తుంది చాలామందికి తెలియదు. మనకి తెలుగులో వర్ణమాల అనే పదం వాడుతున్నాం, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వర్ణమాల అని ఎందుకంటాము, అక్షరాలు ఎట్లా వస్తాయి, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనం అది చిన్నగా మార్చుకొని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో మనము మాట్లాడాలంటే మన లంగ్స్లోకి మనం తీసుకున్న ఊపిరిని, ఇక్కడ ఒక బ్యూకస్ పొర ఉంటుంది, దాన్ని ఇలా ఉన్న పొరని గాలితో ఇలా నొక్కడం ద్వారా డయాఫ్రమ్ లాగా ఇది పనిచేసి అది గాలిని ఫోర్స్ఫుల్గా ఇలా పైకి తోసినప్పుడు ఇక్కడి నుంచి గాలి విండ్ పైప్ ద్వారా బయటకు వస్తూ ఓకల్ కార్డ్ మధ్యలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అది మనం ఆర్టికులర్స్ ద్వారా ఆపే ప్రాసెస్లో స్పీచ్గా మారుతుంది. సో ఫస్ట్ది
బ్రీతింగ్ స్టేజ్ అంటే మన శ్వాసక్రియ ద్వారా మనము బ్రీత్ని, మనం తీసుకున్న గాలిని ఇక్కడ ఉండే కండరపు పొర ద్వారా, అంటే డయాఫ్రమ్ లాంటి కండరపు పొర ద్వారా ఫోర్స్ఫుల్గా పైకి తోస్తూ విండ్ పైప్ ద్వారా వోకల్ కార్డ్స్ మధ్యలో నుంచి బయటికి తీసుకురావడం, ఇది ప్రాసెస్. సో ఈ వోకల్ కార్డ్స్ దగ్గర దాకా వచ్చే స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రీతింగ్ స్టేజ్ అంటాము. ఈ బ్రీతింగ్ స్టేజ్ అనేది మన వాయిస్ యొక్క క్లారిటీకి, క్వాలిటీకి కారణమవుతుంది. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత గట్టిగా మాట్లాడలేరు, స్పీడ్గా మాట్లాడలేరు. కారణం ఏంటంటే వాళ్ళ లంగ్స్ తాలూకు కెపాసిటీ తగ్గిపోవడం వల్ల, ఈ పొర తాలూకు స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోతారు, ఆయాసం వస్తుంది. అది అది కాదురా మనము అంటారు. ఎందుకంటున్నారంటే ఆ బ్రీత్ తీసుకునే స్ట్రెంగ్త్ లంగ్స్కు ఉండదు కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన వాయిస్లో కూడా తేడా వస్తుంది. మన బ్రీత్ని మనం ఎంత కంట్రోల్గా పెట్టుకుంటే, మన బ్రీత్ని ఎంత స్ట్రెంగ్తెన్ చేసుకుంటే మన వాయిస్ అంత స్ట్రెంగ్తెన్ అవుతుంది, అంత ఫోర్స్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ బ్రీతింగ్. మనం ఎక్సర్సైజుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ 4 స్టేజెస్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాం ప్రాక్టికల్గా. బ్రీతింగ్ స్టేజ్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాము, ఇక్కడ వాయిస్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాము, దాని రెజొనెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాము, ఆర్టికులేషన్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాము. సో ఫస్ట్ స్టేజ్ బ్రీతింగ్ స్టేజ్. మనం ఎంతసేపు ఎక్కువసేపు బ్రీతును పట్టి ఉంచుకోగలిగితే అంత ఎక్కువసేపు కంటిన్యూగా మాట్లాడగలుగుతాము. బ్రీత్ ఫుల్గా వదిలేసిన తర్వాత మాట్లాడలేము. కారణం ఏంటంటే ఈ గాలి లేకపోవడం వల్ల. మళ్ళీ నేను బ్రీత్ తీసుకుంటే మామూలుగా మాట్లాడగలుగుతున్నాను. సో బ్రీత్ లోపల నుంచి బయటికి పంపించేస్తే మనం మాట్లాడడం తగ్గుతుంది. కాబట్టి ఈ బ్రీత్ని మనం కంట్రోల్ చేసుకునే ప్రాసెస్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఒక సింగిల్ బ్రీత్లో మనం టోటల్గా ఎంత ఎక్కువసేపు మాట్లాడగలిగితే అంత కంఫర్టబుల్గా మనము మన భావాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాము. అందుకని కొన్ని ఎక్సర్సైజులు చేస్తాం. సింగిల్ బ్రీత్లో పద్యాలు చదవడం. అటజనిగాంచ భూమిసురుడు అంబర చుంబి శరత్సరజ్జరి పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపకలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము సీత శైలమున్. సింగిల్ బ్రీత్లో కొన్ని పదాలు ఉంటాయి ఇందులో. ముహుర్, ముహుర్ లుఠ. ఆ ముహు అన్నప్పుడు గాలి వెళ్ళిపోతుంది. ముహుర్, ముహుర్ అన్నప్పుడు 2 సార్లు వెళ్ళిపోయింది. లుఠా, ఠా అన్నప్పుడు వెళ్ళిపోయింది. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు గాలి బయటికి వెళ్ళిపోయినా సరే మనము కంట్రోల్ చేసుకొని మనం ఎక్కువసేపు మాట్లాడడం అలవాటు కావడం కోసం మీకు కొన్ని ఎక్సర్సైజులు చెప్పడం జరుగుతుంది. టంగ్ ట్విస్టర్ ఎక్సర్సైజులు చెప్పడం జరుగుతుంది. ఈ బ్రీతింగ్కి సంబంధించిన ఎక్సర్సైజులు చెప్పడం జరుగుతుంది. మన బ్రీత్ని ఎక్కువసేపు స్టోర్ చేసుకోవడానికి వీలుగా మనం బ్రీత్ తీసుకునే టైము అంటే ఇన్హేల్ టైము, బ్రీత్ శ్వాసను వదిలే టైం అంటే ఎక్స్హేల్ టైం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం. ఉచ్ఛ్వాసం అంటే లోపలికి తీసుకోవడం, నిశ్వాసం అంటే బయటికి వదలడం. పూరకము, కుంభకము, రేచకము అని మనకి ప్రాణాయామంలో చెప్తూ ఉంటాం. ప్రాణాయామం ఎంత ఎక్కువ చేస్తే మన బ్రీతింగ్ కెపాసిటీ అంత పెరుగుతుంది, మన లంగ్స్ కెపాసిటీ అంత పెరుగుతుంది, అంత ఎక్కువసేపు స్ట్రెంగ్త్తో మాట్లాడగలుగుతాము. సో ఆ ఎక్సర్సైజ్లని మనం తర్వాత ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ స్టేజ్ బ్రీతింగ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజ్. అంటే వోకల్ కార్డ్ మధ్యలో నుంచి గాలి వెళ్ళడం ద్వారా మనకి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం చిన్నప్పుడు ఒక రావి చెట్టు ఆకని ఇలా చుట్టి దాన్ని నలిపి ఊదేవాళ్ళం, పీ అని సౌండ్ వచ్చేది. అట్లాగే ఒక సిగరెట్ డబ్బా తాలూకు దాన్ని మధ్యలో చింపేసి దానికి అట్లా పెట్టేసి ఊదితే సౌండ్ వచ్చేది. ఈ సౌండ్ రావడం అనేది ఆ వోకల్ కార్డ్స్ మధ్యలో నుంచి గాలి బయటకు వచ్చే ప్రాసెస్లో వచ్చే సౌండు. ఇప్పుడు మనం జనరల్గా ఈ మధ్యలో గాలి వాటి మధ్యలో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో మనకి సౌండ్ వచ్చింది. అట్లాగే వోకల్ కార్డ్స్ మధ్యలో నుంచి గాలి బయటకు వచ్చే ప్రాసెస్లో కూడా రా సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రా సౌండ్ ఎట్లా ఉంటుందంటే మనం సన్నాయి వాయించే వాళ్ళు ఆ పీకని బయటికి తీసి నోట్లో పెట్టుకొని ఊదుతారు. ఊదిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి వాయిస్తారు. ఈ ఊదినప్పుడు వచ్చే సౌండ్ రా సౌండ్ అయితే, దానికి పెట్టినప్పుడు వచ్చే సౌండ్ తర్వాత మనం వినే సౌండ్, రెజొనెన్స్ యాడ్ అయిన సౌండ్. మనకి పీకని బయటికి తీసినప్పుడు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దానికి ఇలా పెడతాడు, పెట్టి వాయిస్తారు. సో ఈ రా సౌండ్ ఏదైతే ఉందో అది వోకల్ కార్డ్స్ మధ్యలో నుంచి బయటకు వచ్చిన సౌండ్. అది ఆ స్టేజ్ని మనము సౌండ్ ప్రొడ్యూసింగ్ స్టేజ్ అంటాము. బ్రీతింగ్ స్టేజ్, సౌండ్ ప్రొడక్షన్ స్టేజ్. ఇది రెండో స్టేజు.
ఓకల్ కార్డ్స్ మధ్యలో నుంచి ఈ రా సౌండ్ బయటికి రావడం. ఈ బయటకు వచ్చిన రా సౌండ్ ఇక్కడ ఓకల్ క్యావిటీ, నాజల్ క్యావిటీ, లార్నిక్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఓకల్ క్యావిటీ, నాజల్ క్యావిటీ తెలుగులో స్వరపేటిక అంటాం. ఈ లోపల ఉండే ఆ హాలో ప్లేస్లో రెజోనేట్ అవుతుంది. మీరు చెయ్యిని ఇలా పెట్టి మీ చెవు వెనక ఇలా పెట్టుకొని వింటే మీకు జ్జ్ అని సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది క్లోజ్డ్ ఏరియాలో ఆ గాలి రెజోనేట్ అయ్యడం వల్ల వచ్చిన సౌండు. మనం ఎక్కడన్నా హాలో ప్లేస్ ఉన్న ప్రదేశాల్లో మనం సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తే అది రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకు రీసౌండ్ వస్తుందంటే ఈ ఖాళీగా ఉండేవన్నీ అబ్జర్వ్ చేసుకోకుండా సౌండ్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి. హో అంటే హో 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 అని వినపడుతుంది. కొండల గుట్టలలో హో అంటే హో 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 అని వినపడుతూ ఉంటుంది. అదేంటంటే ఆ ఖాళీ ప్లేస్లో సౌండ్ వేవ్స్ ట్రావెల్ చేసి దానికి తగిలి మళ్ళీ మన దగ్గరికి వచ్చాయి. మధ్యలో రకరకాల ఏవైనా వస్తువులు ఉంటే అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఎకోస్టిక్స్ అనే పదం వాడుతుంటాం మనం జనరల్గా ఈ సౌండ్ రికార్డింగ్కి సంబంధించిన వాటిల్లో. ఈ గ్రీన్ మ్యాట్ స్టూడియోలో కానీ, లేకపోతే డబ్బింగ్ స్టూడియోలో కానీ, రికార్డింగ్ స్టూడియోలో కానీ గోడలు మొత్తం మనం ఎకోస్టిక్స్ చేస్తాము. అంటే సౌండ్ను అది అబ్జర్వ్ చేసి బయటికి వెళ్లకుండా, బయట సౌండ్ లోపలికి రాకుండా మనకి క్లోజ్డ్ వాక్యూమ్ని క్రియేట్ చేస్తాయి. ఎందుకు అలా చేస్తామంటే ఆ బయట సౌండ్ లోపలికి రావడం వల్ల వచ్చే డిస్టర్బెన్స్ కానీ, ఈ సౌండ్ బయటికి వెళ్ళిపోయో లేకపోతే అక్కడ తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యే వచ్చే సౌండ్ను మనము డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి వాటిని కట్ చేయడం కోసమని ఈ ఎకోస్టిక్స్ని వాడతాము. అట్లాగే లోపల కూడా ఈ గోడలో ఉండే ఆ కండరాలకి ఈ వాయిస్ వెళ్ళి తగిలి, ఆ రా సౌండ్ వెళ్ళి తగిలి అది రెజోనేట్ అవుతుంది. ఆ రెజోనేట్ అయిన సౌండ్ ఇలాంటి సౌండ్ ఇలా మారుతుంది. ఇలా మారిన ఆ బేస్ రా సౌండ్ని మనము ఈ పళ్ళు, నాలుక, అంగిలి, పెదవులు వీటి ద్వారా ఆపుతూ మనకు కావలసిన అక్షరాలుగా మార్చుకుంటాము. తాత, పాప, చాచా, కాక్క ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క చోట పలుకుతాము. తాత నాలికని తా, పళ్ళకిను అంగిలికి మధ్యలో టచ్ చేస్తే తాత వస్తుంది. పా, పెదవులు మూసి పలికితే పా వస్తుంది. పాప, బాబ్బా. ఏంటి తేడా? చాలామంది పాప, బాబ్బా ఒకటే రకంగా పలుకుతున్నాం కదా అనిపిస్తుంది. కానీ పెదవుల్ని ఇలా మూసి ఇలా పలికితే పాపాలు వస్తాయి, ఇలా మూసి ఇలా పలికితే బాబ్బాలు వస్తాయి. పాప, బాబ్బా, పా, పా, బా, బా. ప్రతి అక్షరం పలకడానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ పట్టుకుంటే మనం ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకగలుగుతాము. లేకపోతే మనం పలికే అక్షరం వేరేగా మారుతుంది. దానికి మనము కొన్ని కామన్ స్పీచ్ డిజార్డర్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని గురించి మనం ఇంకొక మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఈ అక్షరాలుగా మనము ఆ బయటకు వస్తున్న రా సౌండ్ ఏదైతే ఉందో ఆ రా సౌండ్ రెజోనేట్ అయిన రా సౌండ్ని మనము అక్షరాలుగా కన్వర్ట్ చేసుకుంటాము. దాన్ని మనం స్పీచ్ అంటాము. వాయిస్ అంటే ద రా సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ఓకల్ కార్డ్స్. స్వరతంత్రుల నుండి వెలువడిన మూల ధ్వనిని మనము ధ్వని అంటాము. దాన్ని ఉచ్చారణ, అక్షరాలుగా, పదాలుగా, వాక్యాలుగా మార్చుకోవడాన్ని మనం స్పీచ్ అంటాము. పా, బా ఇది బేస్. పా, లా, కా, కా, లా, పా, తా, లా, బలపము అంటే అక్షరాలు విడివిడివిడిగా వచ్చిన వాటిని కలిపేసి పదాలుగా మార్చుకోవడాన్ని మనం ఆర్టికులేషన్, ఉచ్చారణ అంటాము. ఒక్కొక్క అక్షరం పలకడానికి ఒక్కొక్క పర్టికులర్ ప్లేస్ ఉంటుంది. మనకి ప్రపంచంలో ఏ భాషలో లేని ఒక స్పెసిఫిక్ ఆర్డర్, ఒక అద్భుతమైన ఆర్డర్ మన భారతీయ భాషల్లో, పర్టికులర్గా తెలుగులో, తర్వాత సంస్కృతంలో ఉంటుంది. ఆ ఆర్డర్నే మనం అక్షరమాల అంటున్నాం. వాళ్ళతో ఎందుకు మొదలు పెట్టాలి? ఉతో మొదలు పెట్టచ్చు, లేదా కాక్కాతో మొదలు పెట్టచ్చు. కాక్కాతోటే కవర్గము, కాక్కగా, గైన్య, చాచ, జజ ఈ ఆర్డరే ఎందుకు? మనకి చాలామంది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం భాషను తప్ప ఈ పర్టికులర్ ఆర్డర్లోనే ఎందుకున్నాయి అనేది చాలామందికి తెలియదు. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి అక్షరం ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉంటుంది. ఎందుకు ఆలతోటే మొదలు పెట్టాలి? ఏ ఐ ఓ తర్వాత ఆ చెప్పొచ్చు కదా అని చాలామంది చిన్నపిల్లలకి డౌట్ వస్తూ ఉంటుంది. మనం కూడా అనుకుంటాం, ఆలతోటి ఎందుకు మొదలు పెట్టాలి?
ఈ తర్వాత చెప్పొచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అచ్చుల్లో ఇది ముందు ఇది వెనక అని ఎందుకు పెట్టాలి అని అదైతే కొన్ని లక్షల సంవత్సరాల పాటు మన పూర్వీకులందరూ ఎనలైజ్ చేసి అబ్జర్వ్ చేసి ప్రతి అక్షరాన్ని వాళ్ళు పలికి దానికి ఒక నిర్దిష్టమైన భాషని డెవలప్ చేసుకొని ఆ భాషకు ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకొని దానికి ఒక వ్యాకరణాన్ని దానికి ఒక సాంప్రదాయాన్ని సిద్ధాంతాల్ని తయారు చేసుకొని వాటిని వాళ్ళు ఆచరణలో పెట్టి ఆ నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూ మన దాకా తీసుకొని వచ్చారు. మనం పలకడం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ట్రై చేస్తే అబ్జర్వ్ చేస్తే ఆ ఆ ఆ ఆ ఇక్కడ పలుకుతున్నాం. గొంతు స్టార్టింగ్ ప్లేస్లో ఆ దానికి కొంచెం పైన ఇ ఇ ఈ ఉ ఊ ఇక్కడ పలుకుతున్నాం. ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అహా అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒక ఆర్డర్లో వెళ్తున్నాయి. అందుకని ఆతో స్టార్ట్ చేశాము. దానిపైన ఇ ఈ ఉ ఊ రూరు లుల్లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అహ అనునాసికాల వరకు అంటే కింద స్టార్ట్ చేసి మెట్లెక్కినట్టుగా పైకి వెళ్తాము. అట్లాగే కాకా గాగ్గా టాటా డాడ్డా తాతా దాదా పాపా బాబా మాయారాల. సో ఇవి కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి. అందుకే అక్షరమాల అంటాం. ఒక దండలాగా ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళడాన్ని మనము ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం కాబట్టి దానికి అక్షరమాల. ఒక దండలాగా ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి ఇలా ఒక సర్క్యులర్ ఫామ్లో మనకి అక్షరాలు ఉంటాయి. గుణింతాలు, ఒత్తులు, అచ్చులు, హల్లులు, తలకట్లు, దీర్ఘాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, ఇదంతా ఒక సముద్రం. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ఒక పారాడైమ్ అంటాం. అంటే ఒక ఆర్డర్ పర్ఫెక్ట్ సిలబస్లో ఒక స్పెసిఫిక్ దీంతో ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా మనకి నాకు నచ్చినట్టుగా చెప్పడానికి ఉండదు. జనరల్గా మనకి కొత్త టెక్స్ట్ బుక్స్లో కొన్నిసార్లు అమ్మ ఆవు తర్వాత బదులు మనకి కనపడే అక్షరాలు వాటితోటి చెట్టుతోటి దాంతో స్టార్ట్ చేద్దామని కూడా ఒక ప్రయత్నం జరిగింది. అంటే భారతీయ సాంస్కృతిక మూలాల్ని నాశనం చేసేయడానికి. ఇంగ్లీష్లో యాపిల్, బాల్, వాటికి ఒక ఆర్డర్ ఏముండదు. ఏతో ఎందుకు మొదలు పెట్టాలి, ఏ తర్వాత బా ఇక్కడికి వెళ్ళిపోయింది, సి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, డి ఇక్కడికి వచ్చింది, ఈ ఇక్కడ ఉంది, ఎఫ్ జి హెచ్ ఐ ఆర్డర్ ఏముండదు ఇంగ్లీషు. కానీ మిగతా ప్రపంచ భాషల్లో ఏ భాషకు కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లేదు. భారతీయ భాషల్లో పర్టికులర్గా తెలుగు భాషలో. అందుకే ప్రపంచంలో అన్ని భాషల కంటే తెలుగు భాష గొప్పది, సంస్కృత భాష గొప్పది అని ఎందుకంటారంటే దీనికి కొన్ని లక్షల సంవత్సరాల ప్రాసెస్లో వచ్చి కొన్ని వేల సంవత్సరాల ప్రాసెస్లో దాన్ని ప్రాక్టీస్ చేసి దానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని క్రియేట్ చేసి ఆర్డర్ని మనకు అందించారు. కాబట్టి ఒక యాంకర్గా, ఒక న్యూస్ రీడర్గా ఈ బేసిక్స్ మనకు తెలిస్తే మనం మాట్లాడేటప్పుడు ఏ అక్షరం ఎలా పలకాలి, దాని ఆర్టికులేషన్ టెక్నిక్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి అక్షరం పలకడానికి దాని స్పెసిఫిక్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అంటాము, స్వరస్థానాలు అంటాము, వర్ణోత్పత్తి స్థానాలు అంటాం. అంటే అక్షరం ఎక్కడ పలకాలో అక్కడే పలికితే పర్ఫెక్ట్గా వస్తుంది. తెలుగులో ఉన్న అక్షరాల ఆ విభేదం ప్రపంచంలో ఇంకే భాషల్లోనూ లేదు. లా, ళ, న, ణ ఈ అక్షరాల ఈ చిన్న వేరియేషన్తో ఉన్న అక్షరాలు మనకి ఈవెన్ హిందీలో కూడా ఉండవు. అంత వేరియేషన్తో మనకు అక్షరాలు ఉంటాయి. కాబట్టి మనకి ఈ భాష ఇంత గొప్పగా, అద్భుతంగా, అందంగా ఉండడానికి కారణమవుతుంది. అయితే వాటి మధ్యలో తేడా తెలియకపోతే, పలికే ప్లేస్ తేడా తెలియకపోతే, మీ పెద్దోళ్ళున్నారే అని డైలాగ్ చెప్పారు కదా, అలా అవుతుంది. అలా కాకుండా మనం యాంకరింగ్ కానీ న్యూస్ రీడింగ్ కానీ చేసేటప్పుడు అక్షరాలు పర్ఫెక్ట్గా పలకడానికి వీలుగా ఆ వర్ణోత్పత్తి స్థానాలు తెలుసుకుంటాము. ఉదాహరణకి బాపు గారితో కలిసి ఒక భాగవతం సీరియల్ చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. ఆయనకి ధర్మదేవత వేషం వేశారు. ఆయన కళ్యాణమస్తు అనాలి, కళ్యాణమస్తు అంటున్నాడు. అలా అణ రెండింటి ప్లేస్లో మామూలులా మామూలు నా పెడుతున్నాడు, కళ్యాణమస్తు అంటున్నారు. బాపు గారు పాపం 10 సార్లు చెప్పారు. 15 టేకులు 20 టేకులు అయిపోయినాయి. కళ్యాణ కాదయ్యా కళ్యాణమస్తు అను అంటే ఆయనకు రావట్లా. నేను దాంట్లో సాక్షిరంగ గారి కొడుకు, సక్తుప్రస్తుడి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను.
దాదాపు ఒక 25-30 టేకులు అయినాక నేను ఒక్కసారి వెళ్ళి, గురువుగారు నేను ఒక 2 నిమిషాలు ట్రై చేయనా అన్న. ఏం చేస్తావు అని అడిగారు బాపు గారు. ట్రై చేస్తాను సార్. సరే అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు. నేను ఇతన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోయి నాలికని ఇలా వెనక టచ్ చెయ్యి అని చెప్పా. పళ్ళ వెనక 2 ప్లేసులు ఉంటాయి, ఒకటి గరుకుగా ఉంటుంది, ఇంకోటి మృదువుగా ఉంటుంది. ఈ గరుకుగా ఉండేదాన్ని మనము కఠిన తాలువు అంటాము. పళ్ళ వెనకనే చిగుర్లు దగ్గరలోనే ఉండే ఆ ఏరియా అంతా గొరుకులుగా ఉంటుంది. ఆ గరుకుగా ఉండే ప్లేస్ని మనం కఠిన తాలువు అంటాం. ఇంగ్లీష్లో హార్డ్ ప్యాలెట్ అంటాము. దాని వెనక ప్లేస్ ఏదైతే ఉంటుందో అది స్మూత్గా ఉంటుంది, దాన్ని మనము మృదు తాలువు అంటాము. ఇంగ్లీష్లో సాఫ్ట్ ప్యాలెట్ అంటాము. ఆయనని ఈ మృదు తాలువుని నాలిక టచ్ చేసి నా లా పలుకు అని చెప్పా. లా పలుకుతున్నాడు. అక్కడ టచ్ చేసి కళ్యాణమస్తు అను అన్న. కళ్యాణమస్తు అన్నాడు. కళ్యాణమస్తు అను అన్న. కళ్యాణమస్తు 2 సార్లు 3 సార్లు అన్న తర్వాత మామూలుగా కళ్యాణమస్తు అనవయ్యా అన్న. అప్పటిదాకా ఆయన ఏదైతే రాదంటున్నాడో అది అంటున్నాడు, ఏదైతే అప్పటిదాకా చెప్పాడో అది రావట్లేదు అన్నాడు. అదేంటయ్యా ఇంతకుముందు దాకా ఇది రాలేదన్నావు అంటే, అది వచ్చేసింది సార్ అన్నాడు. అవునయ్యా, ఈ హార్డ్ ప్యాలెట్ దగ్గర టచ్ చేస్తే మామూలు నా వస్తాయి. ఆ సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర టచ్ చేస్తే, మృదు తాలు దగ్గర టచ్ చేస్తే ళ అణ వస్తాయి అని కళ్యాణమస్తు అని అనగానే ఆయన కళ్యాణమస్తు అన్నాడు. వెళ్ళాము బాపు గారి దగ్గరికి వెళ్ళాము. సార్ అంటే కళ్యాణమస్తు అన్నాడు. అనగానే ఎలా వచ్చిందయ్యా అని అడిగాడు. ఏం లేదు గురువుగారు, వర్ణోత్పత్తి స్థానం ఏంటో ఆయనకు అర్థమైంది అంతే, దాంతో వచ్చేసింది అన్న. ఎలా చెప్పావు అని అడిగారు. అంటే మా ఫాదరు ఆయన సంస్కృతము, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ వాటన్నిటిలో పండితుడండి. చిన్నప్పుడే ఈ వర్ణోత్పత్తి స్థానాల గురించి ఆయన నాకు నేర్పారండి అని చెప్పాను. వెరీ గుడ్ అన్నారు. కంటిన్యూ చేశాం. సో అక్షరం ఎక్కడ పలకాలో తెలిస్తే తప్పులు పలకము. మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కామన్ స్పీచ్ డిజార్డర్స్ అంటాము. అంటే మనం జనరల్గా చేసే తప్పులు అవి 3 రకాలు ఉంటాయి. వాటి గురించి మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ అక్షరాల్ని మనం పలికే ప్లేస్ తెలుసుకుంటే మనకి ఆర్టికులేషన్ అంటే ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఉంటే మనం మాట్లాడే ప్రతి అక్షరం ఎదుటివాడికి అర్థమవుతుంది. ఎస్వి రంగారావు గారు చాలా ఫాస్ట్గా మాట్లాడేవాళ్ళు. బానిసలకి ఇంత అహంభావమా, బానిసలకు ఇంత అహంభావమా, ఇది ఆయన చెప్పాలనుకున్న అక్షరాలు. కానీ ఆయన ఫాస్ట్గా టకటకల మాట్లాడేసేవాళ్ళు. ఆ స్పీడ్తో వేరే వాళ్ళు మాట్లాడితే మనకు అర్థం కాదు. కానీ ఆయన మాట్లాడితే ప్రతి అక్షరం క్లియర్గా, ఎంత స్పీడ్గా మాట్లాడినా మనకి ప్రతి అక్షరం క్లియర్గా వినబడేది. కారణం ఏంటంటే ప్రతి అక్షరాన్ని ఎక్కడ పెట్టి పలకాలో అక్కడే పెట్టి పలుకుతూ ఆయన భాషని మాట్లాడేవాళ్ళు. అందుకని అంత స్పీడ్గా మాట్లాడినా మనకి ప్రతి అక్షరం అర్థమయ్యేది. అట్లా మనకి ఈ 4 స్టేజీలకు సంబంధించిన దీన్ని మనం తెలుసుకోగలిగితే మనం మాట్లాడేటప్పుడు ప్రతి స్టేజ్ని మనం మన కంట్రోల్లో ఉంచుకొని, అట్లని ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పాలి కాబట్టి అని బ్రీత్ తీసుకొని చెప్పడం కాకుండా క్యాజువల్గా బ్రీత్ తీసుకునే ప్రాసెస్ని, క్యాజువల్గా బ్రీత్ని ఎక్స్హేల్ చేసే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తూ, క్యాజువల్గా వాయిస్ని ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్ని కంట్రోల్ చేస్తూ, క్యాజువల్గా రెజొనేషన్ని ప్రాసెస్ చేస్తూ, ఆర్టికులేషన్ని ప్రాసెస్ చేస్తూ పలకాలి. కాబట్టి కొంతమంది పలుకుతుంటారు. అప్పుడు ఏమైందంటే, ఎందుకు వెళ్ళానంటే ఈ పెదాలన్నీ ఉపయోగించి మాట్లాడతారు. మూతి నటులు అంటారు వాళ్ళని. కొంతమంది మనకి స్పెషల్గా కనబడతారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలుసా, ఇలా మాట్లాడతారు. ఎందుకంటే పట్టి మాట్లాడడం అంటాం. ఇది ఎప్పుడు కూడా న్యాచురల్గా మన లైఫ్లో మనం ఎట్లా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడుతున్నట్టుగా ప్రేక్షకుడికి అనిపించాలి తప్ప వీళ్ళేదో ప్రత్యేకంగా నటిస్తున్నారో, ప్రత్యేకంగా మనకి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో అనిపించకూడదు. చాలా న్యాచురల్గా, చాలా ఎఫెక్ట్గా, చాలా సింపుల్గా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మనం ఏం కమ్యూనికేట్ చేయదలుచుకున్నామో ప్రేక్షకులకి పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ అయిపోతుంది. దానికోసం ఈ 4 స్టేజెస్ ఆఫ్ స్పీచ్, ఒక బ్రీతింగ్ స్టేజ్, దాని తర్వాత ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజ్, తర్వాత రెజొనెన్స్ స్టేజ్, ఆ తర్వాత ఆర్టికులేషన్ స్టేజ్. ఈ 4 స్టేజ్ని మనం మన కంట్రోల్లో ఉంచుకొని ఎక్సర్సైజులు చేసుకొని మన వాయిస్ని, మన స్పీచ్ని డెవలప్ చేసుకొని మనం న్యూస్ రీడింగ్ కానీ యాంకరింగ్ కానీ చేస్తే ప్రేక్షకులకి మన భాష, మన
కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటాయి. దానికోసం మనం కొన్ని ఎక్సర్సైజులు చేస్తాము, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము, దాన్ని మనం మన కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తాము. దానివల్ల మనకి ఎఫెక్టివ్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాంకరింగ్ కానీ న్యూస్ రీడింగ్ కానీ కేవలం భాష మీద కంట్రోల్ నుండి భాషతోటే సంబంధించినవి కాబట్టి మనకి ఇక్కడ మిగతా జనరల్గా యాక్టింగ్ అనుకోండి, మిగతా 3 ఉంటాయి. జనరల్గా అభినయము అంటాం, మనం దాని గురించి కూడా ఒక దీంట్లో మాట్లాడుకుంటాం. 4 రకాల అభినయాలు ఉంటాయి. ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు అంటాం. ఆంగిక అభినయం అంటే ఎక్స్ప్రెషన్ త్రూ బాడీ, వాచిక అభినయం అంటే ఎక్స్ప్రెషన్ త్రూ వాయిస్ అండ్ స్పీచ్, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో అది. ఆహార్య అభినయం అంటే త్రూ మేకప్ అండ్ కాస్ట్యూమ్. సాత్విక అభినయం అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. వాచిక అభినయం పక్కన పెట్టి మిగతా 3 రకాలు కూడా నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నాను అనుకోండి యాక్టింగ్లో, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకని అన్న మూగవాడు క్యారెక్టర్ చేయాలనుకోండి, మూగ క్యారెక్టర్ చేయాలంటే బ్యా బ్యా అంట, అక్కడ వాయిస్ లేదు, భాషను వాడట్లా. మైమ్ చేస్తాము, మైమ్లో అసలు భాషే లేకుండా మన శరీరాన్నే ఒక భాషగా మార్చుకొని మనము కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాము మైమ్ చేసేటప్పుడు, మూకాభినయం అంటాం. సో అక్కడ భాష అక్కర్లా. కానీ ఒక యాంకరింగ్ కానీ న్యూస్ రీడింగ్ కానీ చేసేటప్పుడు ఇక్కడ భాషే ప్రధానము. ఆ భాషని మనం ప్రస్ఫుటంగా భావ ప్రకటన చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి మనం ఈ వాచికాభినయానికి సంబంధించిన ఎలిమెంట్స్ని కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే యాక్టింగ్ అనుకోండి, బాడీతో చేసేసి డాన్స్ చేసేసి ఇంకోటి చేసేసి సరిపోతుంది. కానీ యాంకరింగు లేదా న్యూస్ రీడింగ్కి కేవలం మన భావ ప్రకటన ప్రధానం కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేద్దాం. మిగతా మాడ్యూల్స్లో ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. అంటే క్వాలిటీస్ ఆఫ్ స్పీచ్ ఏముంటాయి, అసలు ప్రొజెక్షన్ ఎట్లా చేయొచ్చు, షౌటింగ్కి ప్రొజెక్షన్కి తేడా ఏంటి, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ని, కామన్ స్పీచ్ డిజార్డర్స్ ఏంటి, మనం ఎక్సర్సైజ్లు ఎట్లా చేసుకోవాలి, ఆ డిజార్డర్స్ పోగొట్టుకోవడానికి ఎలా ప్రయత్నాలు చేయాలి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనల్ని మనం పర్ఫెక్ట్గా రెడీ చేసుకొని యాంకరింగ్ లేదా న్యూస్ రీడింగ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇంకొన్ని మాడ్యూల్స్లో మళ్ళీ కలుద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, ఈ 3 వింగ్స్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్న అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఈ 3 కలిపి కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాయి. ఎందుకంటే ఫిల్మ్ మేకింగు, యానిమేషన్ ఉండొచ్చు, యానిమేషను ఫైన్ ఆర్ట్స్ ఉండొచ్చు, ఫైన్ ఆర్ట్స్ ఫిల్మ్ మేకింగ్ ఉండొచ్చు. బట్ ఈ 3 కలిపి ఒకచోట ఉండడం కొంచెం రేర్. అలాంటి వన్ ఆఫ్ ది రేర్ ఇన్స్టిట్యూషన్స్లో షాఫ్ట్ ఒకటి. ఈ షాఫ్ట్ మనకి ఈ రేర్ కోర్సెస్ని అందజేస్తుంది. ఇటు ఫిల్మ్ మేకింగ్లో, అటు యానిమేషన్లో, అటు ఫైన్ ఆర్ట్స్లో, 3 స్పెషలైజేషన్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది, కామన్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అంటే ఫైన్ ఆర్ట్స్ను యానిమేషన్ కలిపి నేర్చుకోవచ్చు, ఫైన్ ఆర్ట్స్ను ఫిల్మ్ మేకింగ్ కలిపి నేర్చుకోవచ్చు, ఫిల్మ్ మేకింగ్ యానిమేషన్ కలిపి నేర్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ కోర్సులు, తర్వాత ఇండివిజువల్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో మనకి యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి, అది కూడా మామూలు ఏదో యూనివర్సిటీ కాకుండా యూజీసీ రికగ్నైజ్డ్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లేదా కృష్ణా యూనివర్సిటీ లేదా అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేట్ తోటి, స్పెసిఫిక్ సిలబస్ తోటి, అతి తక్కువ ఫీజులతోటి, మనం మిగతా ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే అసలు ఇవి చాలా నామినల్ ఫీజులతోటి మనకి ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనం ఒక కోర్స్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్తే షైన్ అయిన దానికంటే మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకొని, అంటే వాయిస్ కల్చర్ నేర్చుకున్నాము, డబ్బింగ్ నేర్చుకున్నాము, యాంకరింగ్, న్యూస్ రీడింగ్ నేర్చుకున్నాము, 3 కోర్సెస్ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. యాక్టింగ్ కూడా నేర్చుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునే ప్రాసెస్, ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అట్లా మల్టిపుల్ కోర్సెస్, కొన్ని కెమెరా బిహైండ్ కోర్సెస్ ఉన్నాయి, కొన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కోర్సెస్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ మనకి డిప్లొమాస్ దగ్గర నుంచి పీజీ వరకు రకరకాల డ్యూరేషన్స్లో రకరకాల వీటితో మనకి షాఫ్ట్ ఆఫర్ చేస్తుంది. ఈ తక్కువ ఫీజులతో ఉన్నాయి కాబట్టి మోర్ దెన్ 1 కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎట్లాగైతే మీరు యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు, అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ పేరు కానీ, ఎక్కువ డబ్బు కానీ, ఎక్కువ ప్రఖ్యాతి కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.